వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ రాగి బిస్కెట్స్ నేను చూపిస్తున్నాను. అందుకు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నెలో స్టీల్ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని అన్నీ ఒకటే మెజర్మెంట్స్ అండి. బటర్ పావు కప్పు, బెల్లం పావు కప్పు తీసుకొని బెల్లం కరిగిపోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులో మనం రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నప్పుడు మనం గోధుమ పిండి చపాతీకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిపోయేంత వరకు బాగా కలపాలండి. బెల్లం కనుక కరగలేదంటే బిస్కెట్స్ బాగా రావు. ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ బదులు మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను కోకో పౌడర్ వేసుకొని బాగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను బటర్ పేపర్ చూపిస్తున్నాను. వైట్ A4 సైజు పేపర్ ఉంటుంది కదా, దానికి ఒక సైడ్ ఆయిల్ రాసేసుకొని మనం న్యూస్ పేపర్లో చుట్టి స్టోర్ చేసేసుకోవచ్చండి. ఈ బటర్ పేపర్ నేను 1 డే ముందే చేసి పెట్టాను. ఈ బటర్ పేపర్ ప్లేట్లో వేసి మనం ముందుగా పిండి చేసుకున్నాం కదండి, దాన్ని ఉండలుగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో చేసి ఫోర్క్తో డిజైన్ లాగా పెట్టేశాను. ఇది మనం ముందుగా ప్రీ హీట్ చేసుకుంటున్న గిన్నెలో పెట్టేసి 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న బిస్కెట్స్ వేడి మీద చేస్తే కొంచెం మెత్తగా ఉంటుందండి, కాబట్టి చల్లగా చేస్తే బిస్కెట్స్ అనేవి గట్టి పడిపోతాయి. ఈ బిస్కెట్స్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఒకవేళ మీకు పిండి మెత్తగా వచ్చిందనుకోండి, కొంచెం రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదా గట్టిగా ఉందనుకోండి కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అండి. రాగి పిండి మిగతావన్నీ పావు కప్పే తీసుకున్నానండి. కోకో పౌడర్ మాత్రం 1.5 స్పూన్ తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ పావు స్పూను, వెనీలా ఎసెన్స్ పావు స్పూన్ అండి. సేమ్ ఇదే మెజర్మెంట్స్ చేసి మీరు ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.